శ్రీధర్ గారు, నీ పరిస్థితి అందరికీ తెలుసు. నువ్వు ఎవరికి తెలియని వ్యక్తివేం కాదు. నువ్వు ఆత్మకూరులో ఉండి మా స్టేజీకి దాపు 50 అడుగుల దూరం, మేము వేసిన స్టేజీకి నీ ఆఫీసు 50 అడుగుల దూరం ఉంటుంది. 50 అడుగుల దూరంలో నువ్వు ఉండి కూర్చొని ఆడ పర్యవేక్షిస్తున్నావు. నువ్వు మమ్మల్ని అందరినీ రౌడీలు అంటావా? నువ్వు అక్కడ పర్యవేక్షించి కొంతమంది రౌడీ ముఖాలను నువ్వు తీసుకొచ్చి మందు తాగిచ్చి వాళ్ళ చేత కుర్జీలు బగలు కొట్టించి కుర్జీలు ఎత్తెత్తేయించి నువ్వు అజయ్ కుమార్ గారి మీదకి దాడికి చేయాలని వచ్చావు. నీకు సత్తా ఉందా? అజయ్ కుమార్ గారిని టచ్ చేసి ఉంటే ఆత్మకూరులో నువ్వేమై ఉండేవాళ్ళం, చూపించుండేవాళ్ళం. నీకు మంచి పద్ధతి కాదు. పార్టీ జనసేన పార్టీ ఇది, మనం అందరం అన్నదమ్ములు లాంటి వాళ్ళం. అలాంటి వాళ్ళ మీదకి నువ్వు దాడి చేస్తూ మమ్మల్ని రౌడీలు అంటావా? మేము ఎక్కడన్నా రౌడీజం చేయంగా చూసావా నువ్వు? అంతేగాని మేము ఎక్కడా రౌడీజాలు చేసేది, రౌడీ పనులు చేసేది మేము చెయ్యము. మేము అలాంటి వ్యక్తులం కాదు. రా, మేము రౌడీజం చేస్తున్నామని రా, నువ్వు రా, కాణిపాకం పోతాం రా, ప్రమాణం చేస్తాం రా. ఎవరు రౌడీజం చేసేది? నువ్వు ఓర్చుకోలేక కనీసం మీటింగ్ జరిగింది, మీటింగ్ జరిగే నెల్లూరు నుంచి ఇక్కడికి రావాలని, ఆత్మకూరు నుంచి రావాలని కనీసం ఒక 1 అవర్ పైన పడుతుంది. నువ్వు అలాంటిది అప్పుడే ప్రెస్ మీట్ కూడా పెట్టేశావు. మేము రావటం, ప్రెస్ మీట్ పెట్టడం. నీతో ఉన్న కార్యకర్తలు, నీతో ఉన్న నాయకులు ఎవరెవరు ఉన్నారు నీతో పాటు? ముందుగానే ఫ్రీ ప్లాన్ నీది. నువ్వు ప్లాన్ చేసుకొని నువ్వు ఎదురువారి మీద దాడి చేసేదానికే సంసిద్ధమయ్యావు. ఖబర్దార్ శ్రీధర్ గారు, ఇక్కడ ఎవరు రౌడీలు లేరు. మీరు ఏమన్నా రౌడీజం చేస్తున్నారు కావాలని, మాకు అలాంటి అలవాట్లు లేవు. మేము ఎక్కడా కూడా చేయము. ఎలాంటి పరిస్థితుల్లో కూడా పార్టీకి మంచి పేరు తెచ్చి పార్టీని బలోపేతం చేసి జిల్లాలో నభూతున్నట్టు చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మీకు ఏదైతే ఈరోజు ఈ పిరికి పందె చర్యనే చేశారో, ఆత్మకూరు నియోజకవర్గంలో ఉన్న పిరికి పందెలకి నేను ఇదే చెప్తున్నాను. మీకేమైనా ఉంటే రండి, చెప్పండి, మొహంలో కూర్చొని మాట్లాడుకుందాం రండి. అంతేకాని ఆంధ్రప్రదేశ్ టిట్కో చైర్మన్, మన జనసేన పార్టీకి సంబంధించిన పెద్ద నాయకుడు అక్కడికి వచ్చినప్పుడు ఆయన ప్రసంగం మొదలవుతుంది అనగా, ఇంకొక నిమిషంలో ప్రసంగం మొదలవుతుంది అనగా, గో బ్యాక్ అజయ్ అంటూ కనీస గౌరవం ఇవ్వకుండా మీరు జనసేన పార్టీలో ఉండి ఏం తెలియజేయాలనుకుంటున్నారు ప్రజలకి? అక్కడికి వచ్చి 25 మంది ఒక మూక దాడి చేయడానికి చేతిలో కర్రలు పెట్టుకొని జనసేన జెండాలను తిప్పి మరీ కొట్టడానికి ప్రయత్నించారు. దాంట్లో వీర మహిళలు దగ్గరగా ఒక 70 మంది వీర మహిళలు కూర్చొని ఉంటే వాళ్ళ మీద పడిపోతూ జనసేన పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట చెప్పారు, నిబద్ధతగా ఉండండి, క్రమశిక్షణగా ఉండండి అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఆ సిద్ధాంతాన్ని మేము పాటిస్తున్నాం. మీరు దాడి చేయడానికి వచ్చినప్పుడు మీకు కొంచెం కూడా అనిపించలేదా? తోటి మన నాయకులు వీళ్ళు, పవన్ కళ్యాణ్ గారు మన పార్టీ పరువుని మనం ఎలా తీస్తాము, ఇది ఇలా జరిగితే మన పవన్ కళ్యాణ్ గారికి మన పార్టీకి పరువు పోతున్న ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఇలా చేశారు మీరు. అసలుకి అందరిలో కలిసి చేయాలి, అందరూ కలిసి పనిచేస్తేనే ఆ గ్రూప్ ఏదైతే ఉందో అభివృద్ధిలోకి వస్తుంది. ఎవరి ప్రత్యేకతలు వాళ్ళకు ఉంటాయని చెప్పారు. దాన్ని మీకు కూడా విన్నవిస్తున్నాను. దాన్ని ఆదర్శంగా ముందుకు తీసుకోండి. ఈ వయసులో ఆరోగ్యం బాగలేకపోయినా జనసేన పార్టీ బాగుండాలి, జిల్లాలో కార్యకర్తలకి న్యాయం జరగాలని చెప్పి ఆయన ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్యేలకు ఫోన్లు చేస్తున్నారు. ఏ ఒక్క కార్యకర్తకి ఇబ్బంది జరిగినా ఎటువంటి టైంలో అయినా కూడా స్పందించే పని చేస్తున్నారు. చట్టం తన పని చేసుకోవాలని నేను కూడా చేస్తున్నాను. పూర్తి నిబంధనలు ఏవైతే ఉన్నాయో పాటిస్తూ ముందస్తు సమాచారం పోలీసులకు ఇస్తూ
ఒక బహిరంగ సమావేశం జనసేన పార్టీ కార్యకర్తగా నాయకులుగా మాకు చేసుకునే అనుమతి అధికారం లేదా అని కూడా మరొకసారి తెలియజేస్తూ వీళ్ళందరినీ కూడా ఈరోజు చర్యలు తీసుకోకపోతే ఇటువంటి పునరావృతం ఏదైనా ఉన్నాయని పోలీసు వారిని మన పార్టీ అధిష్టానాన్ని సవినయంగా కోరుకుంటున్నాను. గుండె సమస్యలకు ప్రతి సెకను విలువైనది. గుండెపోటుకు కేవలం 30 నిమిషాల్లో అత్యాధునిక చికిత్స. ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ నాగేంద్ర కులారి గారి ఆధ్వర్యంలో 24/7 అత్యాధునిక ఎమర్జెన్సీ హార్ట్ కేర్ వైద్య సేవలు. అడ్వాన్స్డ్ క్యాథ్ ల్యాబ్, ఐసీయూ కేర్ యూనిట్. ఎన్ఎల్ హాస్పిటల్స్ నెల్లూరు. ఫర్ ఎమర్జెన్సీస్ కాల్ 9966801108 0861 2328899. ఎన్ఎల్ హాస్పిటల్స్.